महागणपतिं मनसा स्मरामि महागणपतिं మనసా స్మరామి. డియర్ క్రియేషన్స్ ఫ్యామిలీ అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు. అలాగే ఈ యొక్క డిసెంబర్ మాసానికి సంబంధించి రాశి ఫలాలు అన్ని రాశుల వారికి ఎలా ఉన్నాయో తెలుసుకునే ముందు ముఖ్యంగా మేజర్ ఈవెంట్స్ ప్లానెటరీ ట్రాన్సిట్ ఎలా ఉంది ఏంటి మనకి ఈ యొక్క మాసంలో చూద్దాం మెయిన్గా. సో ఇక్కడ చూసినట్టయితే కనుక ఈ మాసంలో గురువు గారి యొక్క సంచారం 6వ తారీఖు నుంచి మిథున రాశిలోకి వస్తూ ఉంది. ఆయన మిథున రాశిలో మళ్ళీ అతిచారంలోకి వెళ్ళిన గురుడు రిట్రాగ్రేషన్లో మిథున రాశిలోకి వచ్చి మళ్ళీ ట్రాన్సిట్ మొదలు పెట్టబోతున్నారు. అలాగే ధనుర్రాశిలోకి 8వ తారీఖు నుంచి కుజుడు ధనస్సులోకి రాబోతున్నారు. రవి 16వ తారీఖు నుంచి ధనస్సులోకి రాబోతున్నారు మిత్రక్షేత్రంలోకి. బుధ భగవానుడు 7వ తారీఖు డిసెంబర్ 7వ తారీఖు నుంచి ఆయన తుల నుంచి వృశ్చికంలోకి అడుగు పెట్టబోతున్నారు. ఇంకా శుక్రుని యొక్క పరిస్థితి చూస్తే కనుక డిసెంబర్ 20వ తారీఖు నుంచి శుక్రుడు కూడా ధనస్సు రాశిలోకి ప్రవేశించబోతున్నారు. సో ఈ విధంగా ఇక్కడ లాంగ్ టర్మ్ ప్లానెట్ గురుడు, అలాగే మాసగ్రహాలైన కుజ, రవి, బుధ, శుక్రులు నలుగురుతో పాటుగా 5 గ్రహాలు మారుతూ ఉన్నాయి. కాబట్టి ఈ డిసెంబర్ మాసంలో సో మచ్ ఆఫ్ చేంజెస్ అనేవి ప్రతి రాశి వాళ్ళకి కంపల్సరీగా వారి వారి స్థానాలు బట్టి కనిపిస్తాయి. ఇంకా మేజర్ ఈవెంట్స్ వచ్చి ఈ మాసంలో మనం చూస్తే 18వ తారీఖు సంకటహర చతుర్థి, అలాగే ఇక్కడ మనం చూస్తే మాస శివరాత్రి కూడా ఇక్కడ మనకు ఉంది. సో ఈ విధంగా 18వ తారీఖు మాస శివరాత్రి. సో ఈ గ్రహస్థితుల ఆధారంగా ముఖ్యంగా డిసెంబర్ మాసం మరి మీ రాశి వారికి ఎలా ఉండబోతుందంటే అనేది ఇప్పుడు చూద్దాం. మేన్ రాశి వారికి సంబంధించి చూద్దాం డిసెంబర్ మాస ఫలితాలు. ఈ రాశికి చూస్తే కనుక మొదటిగా రాశ్యాధిపతిని గురు భగవానుడు అతిచారంతో 13 నెలలు మిథునంలో ఉండాల్సిన గురుడు కర్కాటకంలోకి వచ్చారు. సో చాలా వరకు కూడా ఈ రాశికి అర్ధాష్టమంలో గురువు నడుస్తున్నారు 4-5 నెలలుగా. ఒక ఎమోషనల్ డిస్టర్బెన్సెస్ వీళ్ళకి బాగా, ఒక ఎమోషనల్గా చాలా వరకు గృహపరమైన విషయాల్లోనూ ఫిక్స్డ్ అసెట్స్ కొన్ని వీటికి సంబంధించిన విషయాల్లో కొంచెం ఎమోషనల్గా డిస్టర్బెన్స్ ఉంటూ ఉంటుంది. సో అలా జరుగుతున్న పరిస్థితుల్లో ఒక్కసారిగా గురుడు పంచమ స్థానంలోకి రావడం, పంచమ స్థానంలో అతిచారంలో ఒక 1 నెల రోజులు. సో ఇలాంటి చాలా రకాల ఎమోషనల్ డిస్టర్బెన్సెస్కి కొంచెం ఏదో పాస్ పడ్డట్టు, కొంచెం మళ్ళీ వాటి గురించి ఆలోచించకుండా, గృహ పరిస్థితుల గురించి, ఫిక్స్డ్ అసెట్స్ మిగతా వాటి గురించి ఆలోచించకుండా, సో కొంతవరకు కొంచెం ప్లెజెంట్గా గడిపాం అనుకునే లోపలే మళ్ళీ తిరిగి ఆయన మిథున రాశిలోకి డిసెంబర్ 5న వెళ్ళిపోతున్నారు. సో మళ్ళీ తిరిగి చతుర్థ స్థానంలోకి వెళ్ళడం ఈ గురు భగవానుడు చాలా వరకు కూడా మీ ఫిక్స్డ్ అసెట్స్ స్థిరాస్తుల విషయాల్లోనూ డొమెస్టికల్ ఇష్యూస్లో, డొమెస్టికల్ విషయాల్లో కూడా కొన్ని మార్పులు చేర్పులు, కొన్ని రీట్యూనింగ్లు అనేవి జరిగే ఆస్కారాలు మనకి కనిపిస్తున్నాయి, కొన్ని ప్లేస్ చేంజెస్ లాంటివి కానీ. సో ఇలాంటివి మళ్ళీ అర్ధాష్టమంలో గురువు గారి యొక్క ట్రాన్సిట్ ఇక్కడ మొదలవటం, వర్క్ ప్రొఫెషన్ రీత్యా, వర్క్ రిలేటెడ్ రీత్యా సో కొంచెం స్ట్రెస్ అనేది, కొంచెం మానసికమైన ఒత్తిడి అనేది పెరుగుతూ ఉంటుంది. సో ఇంకేం పని చేయాలరా బాబు, ఇంకా ఏం చేయాలరా, ఇంకేం చేయమంటావురా అన్నట్టుగా కొంచెం పరిస్థితులు ఇక్కడ ఇంత టాలెంట్ ఉన్న టాలెంట్ అన్న చూపిస్తే ఇంకేం పని చేయమంటావురా అన్నట్టు కొంచెం పరిస్థితులు ఇక్కడ మారుతుంటాయి. సో కాబట్టి ఇక్కడ ఈ ఎమోషనల్ గ్రావిటీని కొంచెం మీరు స్టెబిలైజ్ చేసుకోవాల్సిన అవసరం మీన రాశి వాళ్ళకి ఉంది. అదేవిధంగా ధనపరమైన విషయాల్లో ఈ రాశి వాళ్ళకి చూస్తే కనుక మెయిన్గా కొంతవరకు ఈ డిసెంబర్ మొదటి 2 వారాలు కూడా ఆర్థికపరమైన విషయాల్లో కొంచెం ఖర్చులు ఎక్కువగా కనిపిస్తూ ఉన్నాయి. సో భాగ్యస్థానంలో ఆల్రెడీ రవి, కుజులు లాంటి వెరీ పవర్ఫుల్, ఫైరీ అండ్ అగ్రెసివ్ ప్లానెట్స్ నడుస్తూ ఉన్నాయి ఇక్కడ. సో కాబట్టి ఇక్కడ చాలా వరకు కూడా ఇన్ఫ్లో ఆఫ్ మనీ కంటే ఎక్స్పెండిచర్ అనేది మన కమిటెడ్ వైజ్గా, కొన్ని ఫిక్స్డ్ కమిట్మెంట్స్ వైజ్గా వచ్చే విషయాల రీత్యా, కొంచెం మనం పెట్టుకున్న కమిట్మెంట్స్ రీత్యా వచ్చే మంత్లీ కమిట్మెంట్స్ రీత్యా, ఈ డిసెంబర్లో పెట్టుకున్న కమిట్మెంట్స్ రీత్యా వచ్చే వాటి విషయాల్లో
వాటి గ్రావిటీ రీత్యా కొంచెం ఖర్చులు ఇలాంటివి మొదటి 2 వారాలు మనకి హైలైటెడ్గా కనిపిస్తున్నాయి. సో తర్వాత అక్కడ కుజుడు డిసెంబర్ 8 నుంచి దశమ స్థానంలోకి వెళ్తున్నారు. రవి 16వ తారీఖు నుంచి దశమంలోకి వెళ్తున్నారు. సో చాలా వరకు కూడా ఇక్కడ స్ట్రెస్, స్ట్రెయిన్, ఒక విధమైన అంటే ఫైనాన్షియల్గా కొంత ఈ బర్డెన్ వీటికి సంబంధించిన విషయాల్లో నెమ్మదిగా తగ్గుదల స్టార్ట్ అవుతుంది. సో 8వ తారీఖు కుజుడు 10థ్లోకి రావడం, 16వ తారీఖు రవి కూడా 10థ్లోకి రావటం. సో కేంద్ర స్థానమైన 10th హౌస్లో సో ఇలాంటి డైరెక్షనల్ స్ట్రెంగ్త్ అక్కడ వీటికి డైరెక్షనల్ స్ట్రెంగ్త్ ఉన్న ఈ దిగ్బలం ఉన్న ఈ గ్రహాలు 10th హౌస్లోకి రావటం వల్ల ప్రొఫెషనల్గా చాలా ఫైరీగా ఉంటారు, చాలా ప్రొఫెషనల్గా, చాలా కాన్ఫిడెన్స్గా ఉంటారు, చాలా స్టెబిలైజ్డ్గా ఉంటారు, స్థిరమైన నిర్ణయాలతో ఉంటారు, చాలా ముక్కుసూటిగా ఉంటారు. ఎందుకంటే గురుడు కూడా ఆల్రెడీ ధనురాశి ఫైరీ సైన్, ఆయన కూడా ఆయన హౌస్ని చూస్తున్నాడు. ఆల్ ఫైరీ సైన్స్ ఇక్కడ ధనురాశినే చూస్తున్నాయి. సో 10th హౌస్లో ఇక్కడ డెఫినెట్గా ఈ గ్రహాల యొక్క స్థితి ఏదైతే ఉందో ఒక బర్నింగ్ నేచర్ని ప్రొఫెషనలైజ్డ్గా క్రియేట్ చేస్తాయి. బట్ ఆ గ్రహాలన్నీ కూడా మిత్రగ్రహాలు ఓన్ హౌస్లోనే మిత్రక్షేత్రాల్లోనే ఉన్నాయి కాబట్టి అవి వాటి డిగ్నిటీని మంచిగా వాడతాయి. సో కాబట్టి చాలా స్టాండర్డ్గా మీరు ముందుకెళ్ళే ఆస్కారాలు, ప్రొఫెషనల్ రీత్యా జాబ్ కావాలనుకున్న వాళ్ళు, జాబ్ వెతుక్కోవాల్సి అనుకున్న వాళ్ళు, జాబ్ గురించి, జాబ్లో ఉన్న వాళ్ళకి కొంచెం బెటర్మెంట్గా మీరు అనుకున్న రోల్లో ఎలాంటి దానిలో మనం ముందుకెళ్ళాలనుకునే వాళ్ళు అలా ముందుకెళ్ళటం. సో ఇలాంటివి చక్కగా ప్రొఫెషనల్ రీత్యా కూడా కొంచెం మంచి పాజిటివ్ రిజల్ట్స్ అనేవి మీకు 3వ వారం నుంచి స్టార్ట్ అవుతాయి బాగా. మొదటి 2 వారాలతో అంటే 4 వారాల్లో మొదటి 2 వారాలతో కంపేర్ చేస్తే 3-4 వారాలు వీళ్ళకి అనుకూలంగా ఉంది. సో అదేవిధంగా ఈ రాశి వాళ్ళకి శుక్రుడు కూడా భాగ్యస్థానంలో ఉన్నారు. శుక్రుడి యొక్క సంచారం కూడా భాగ్యస్థానంలో నడుస్తూ ఉంది. బట్ 20వ తారీఖు వరకు శుక్రుడు భాగ్యస్థానంలో ఉండటం వల్ల రవి కుజులు ఒక పక్క ఫైనాన్షియల్గా మనకి కొంచెం డిఫిషియన్సీ క్రియేట్ చేస్తున్న ఫైనాన్షియల్ డిఫిషియన్సీ, శుక్రుడు మళ్ళీ భాగ్యస్థానంలో ఉండటం వల్ల కొద్దో గొప్ప మళ్ళీ కొంచెం మనకి పుషప్ ఏదో రకంగా మళ్ళీ దాన్ని బ్యాలెన్స్ చేయటం ఇలాంటివి కనిపిస్తున్నాయి. అలాగే కొన్ని శుభకార్యాలు, అలాగే కొన్ని నెగిటివ్ కార్యక్రమాలు. సో ఈ రెండింటికి కూడా మనకి స్కోప్ కనిపిస్తూ ఉంది. అలాగే ఇక్కడ చూస్తే రాహువు, కేతువు. రాహు 10వ స్థానంలో ఉండడం, కేతువు 6వ స్థానంలో ఉండటం. రాహు భగవానుడు చాలా లాంగ్ రన్గా 10వ స్థానంలో ఉంటున్నారు ఈ మీన రాశి వాళ్ళకి. సో కాబట్టి ఇక్కడ ఖర్చులు అనేవి రాహు జనరల్గా పెంచుతూ ఉంటాడు. సో కొన్నిసార్లు వీళ్ళకి ఏంటంటే ఒక నైట్ టైం సరైన స్లీప్ లేకపోవడం, అలాగే ఖర్చుల విషయాలకి సంబంధించి ఎందుకు ఖర్చు అవుతుందో అనేది తెలియకుండా కొన్ని ఎక్స్పెండిచర్స్ అనేవి రావటం అన్ఎక్స్పెక్టబుల్గా. సో ఇలాంటివి మాత్రం కొంచెం రాహు వల్ల నడుస్తుంది. కాబట్టి శనివారం పూట రాహుకి సంబంధించి 1 కేజింపావు మినుములు, 1 బూడిద రంగు వస్త్రం దానం చేసుకుంటుంటే ఈ రాహు దోషం తగ్గించుకోవచ్చు. దుర్గామాత ఆరాధన చేయటం వల్ల, దుర్గామాత ఆలయం దర్శించడం వల్ల, దుర్గామాత ఆలయం ప్రదక్షిణం చేయటం వల్ల రాహు నెగిటివ్ ఇచ్చే ఎన్నో మనం వాటిని పాజిటివ్గా మనం చేసుకోవచ్చు చక్కగా. సో అలాగే ఇక్కడ రాశిలో కూడా శని యొక్క సంచారం నడుస్తుంది. మొన్నటి వరకు కూడా రెట్రోగ్రేషన్లో ఉన్నారు శని. 4 నెలలుగా రెట్రోగ్రేషన్లో ఉన్నారు. ఈ ఏలినాటి శనిలో నెత్తి మీద శని, పైగా రెట్రోగ్రేషన్ అంటే అసలు ఒక రకమైన ఫ్రస్ట్రేషన్ అనమాట. సో డెఫినెట్గా ఇక్కడ అనేకమైన ఫ్రస్ట్రేటివ్ సిచ్యువేషన్స్, ల్యాక్ ఆఫ్ కాన్ఫిడెన్స్ లెవెల్స్, ఐడెంటిటీకి సంబంధించి కాన్ఫిడెన్స్ లెవెల్స్ లేకపోవటం, ఇలాంటి సిచ్యువేషన్స్ డెఫినెట్గా కొంచెం కామ్ డౌన్ అయ్యి ఇక నుంచి అంత ఒత్తిడి తగ్గే ఆస్కారాలు కూడా కొంత ఈ రాశి వాళ్ళకి కనిపిస్తూ ఉంది. దీని ఎఫెక్ట్ మ్యారిడల్ లైఫ్ మీద, బిజినెస్లో, బిజినెస్ పార్ట్నర్షిప్ మధ్య, కస్టమర్స్ మధ్య ఎక్కువగా 4 months నుంచి చూపించే ఆస్కారాలు ఉన్నాయి. బట్ దీన్ని గ్రావిటీ తగ్గుతుంది ఈ మాసం నుంచి, ఈ నెల నుంచి. అంటే ఈ రాశి వాళ్ళకి మెయిన్గా మనం చూస్తే ఇక్కడ శని యొక్క సంచారం, ప్రతి శనివారం శనికి తైలాభిషేకం చేసుకుంటూ వెళ్ళడం, నీలాంజన సమావాసం చదువుకోవటం, శనివారమే రాహువు శనికి ఇద్దరికి అర్చన అభిషేకం చేసుకోవటం, ప్రదక్షిణాలు చేయటం, అర్ధాష్టమ గురుదోషం ఒకటి కనిపిస్తుంది. కాబట్టి దత్తాత్రేయుడి ఆరాధన, గురువారం దత్తాత్రేయుడిని చక్కగా దర్శించుకుంటూ ఉన్న, దత్తాత్రేయుడి ఆలయం డైలీ దర్శించుకున్న చాలా వరకు కూడా ఈ రాశి వాళ్ళకి ఫిక్స్డ్ అసెట్స్ రీత్యా, డొమెస్టికల్గా గృహపరమైన విషయాల రీత్యా ప్రత్యేకంగా వస్తున్న అనేకమైన సమస్యలు తగ్గుతాయి. షష్టమంలో ఉన్న కేతువు చాలా ఎన్నో నెగిటివ్ కష్టాల నుంచి, అలాగే నెగిటివ్ ఇంప్రెషన్స్ నుంచి, అలాగే
మీకు ఎదురే అనేక సమస్యల్ని, వివాదాలని కూడా మీరు చాలా టేక్ ఇట్ ఈజీగా తీసుకుని వాటిలో నువ్వు వదిలేసి ఎన్నో లిటిగేషన్స్ నుంచి మిమ్మల్ని బయటికి పడేస్తూ ఉంటాడు. కేతు కూడా అనుకూలిస్తున్నాడు. సో కాబట్టి ఇక్కడ గురువు గారి యొక్క రెట్రాగ్రేషన్లో చతుర్థ స్థానంలో మళ్ళీ రావటం వల్ల మీకు మళ్ళీ ఇన్నర్ పీస్, మానసిక ప్రశాంతతకి సంబంధించి ఎమోషనల్ సిచ్యువేషన్స్ ఎప్పుడు ఉండొచ్చు ఈ డొమెస్టికల్ విషయాల్లో. దశమంలోకి వచ్చిన రవికుచుల వల్ల జాబ్ ఆపర్చునిటీస్లోను ప్రొఫెషనల్ పరంగా ఎక్కువ మీకు మంచి గ్రిప్ ఎప్పుడు దొరకచ్చు. ఇవన్నీ మనం వీక్లీ ఫాలో అయితే పర్టికులర్ వీక్లో ఏ డేస్లో ఇది జరగచ్చు ఏంటి అనేది ఇంకా బాగా తెలుస్తుంది. దాన్ని బట్టి ఆ వారం ఏ రెమెడీ గట్టిగా చేసుకుంటే బాగుంటుందో కూడా ఇంకా బాగా తెలుస్తుంది. సో వీక్లీ కూడా ఫాలో అయితే మంచిది. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ టిఆర్ క్రియేషన్స్. ధన్యవాదాలు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.